మేడిగడ్డ వద్దనుకోవడం అంటే బనకచెర్లకు కిందికి ఆంధ్రాకు నీళ్లు వదులుకోవడమే. మేడిగడ్డ ఎత్తిపోతల పథకం ఆపేయడం అంటే రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు, దిగువ రాష్ట్రానికి మన నీళ్లు వదులుకోవడమే అవుతుంది. గోదావరి నీళ్లను బదిలి రైతులకు కన్నీళ్లు మిగిల్చే ఆలోచన చేస్తారా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ కుంగిన పిల్లలను తక్షణమే రిపేర్ చేయండి. వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయండి. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సరే, మీరు కమిషన్ వేశారు, ఇదేం కోర్టుల్లో నిలబడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న నష్టం, మీ ద్రోహం చరిత్ర పుటల్లో నిలుస్తుంది. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 2 ఏళ్ళయింది, ఇంకెప్పుడు చేస్తారు? ఆయన అంటుండు బట్టిగా 2 ఏళ్ళైంది, ఇంకా చేస్తారట. చేసే టైం అయ్యే వరకు మీరు దిగిపోతారు, మీ పని అయిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలు, మీ కుట్రలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అన్నీ లెక్క పెట్టుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా వారిని ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డాక ఏమైంది అని మాట్లాడతారు. 17 లక్షల కొత్త ఆయకట్టు నిజం కాదా? చెరువులు గలగల ఇవాళ నీళ్లతో నిండిపోయింది నిజం కాదా? పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెరిగింది నిజం కాదా? ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాం. 218 టీఎంసీలు. ఇవాళ ఒకసారి చూస్తే బసవాపురం 11 టీఎంసీలు, మలకపేట 3, కొండపోచమ్మ 15, మల్లన్న సాగర్ 50, రంగనాయక్ సాగర్ 3, అన్నపూర్ణ 3.5, మేడారం 1 టీఎంసీ, సుందిల్లా 8 టీఎంసీలు, అన్నారం 10, మేడిగడ్డ 16 టీఎంసీలు. అదేవిధంగా నష్కల్ రిజర్వాయర్ 0.5, మిడ్మానేర్ 27, సమ్మక్క సాగర్ 7, చనాకా కొరాట 1 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్ 8, ఏదుల 8, వట్టెం 17, కరివెన 16, దిండి ఎత్తిపోతల పథకంలో 3 టీఎంసీలు. అదేవిధంగా ఎస్ఎల్బీసీలో బ్రాహ్మణ వెల్లెం, నీల్వాయి, మత్తడివాగు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సామర్థ్యం పెంచాం, చెక్ డ్యాములు కట్టి నీటి నిల్వ పెంచాం. ఇట్లా చూస్తే 218 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్లను కట్టింది బీఆర్ఎస్ పార్టీ. మీరేం చేసిండ్రు? 2 ఏళ్ళైంది. ఒక్క చెరువు కట్టినరా? ఒక్క చుక్క నీళ్లు ఎక్కడైనా ఆపినరా? ఒక్క ఎకరానికి ఎక్కడైనా కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా? మీరు మా మీద మాట్లాడతారా? ఇదంతా కూడా తమ ఫెయిల్యూర్ను, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. మేము చాలా ఓపికగా అసెంబ్లీలో మాట్లాడాలి, క్లారిఫై చేయాలి, అన్నీ చెప్పాలని మరి మేము ప్రయత్నం చేస్తే మా గొంతు నొక్కారు, మాకు మైక్ ఇవ్వలేదు. నిన్న కూడా స్పీకర్ గారిని కలిసి ఇవాళ కూడా మా సభ్యులు చెప్పారు, 8 మంది ఉన్న వాళ్లకు, 7 సభ్యులు ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు, 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎంత టైం ఇస్తారు? ఒక్క